జాతీయ భద్రతా మాసోత్సవాలు కార్యక్రమంలో భాగంగా పోలీస్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ శాఖల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా జువ్వలపాలెం రోడ్డు అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద నుండి జిల్లా కలెక్టరేట్ పెరేడ్ గ్రౌండ్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, జరిమానాలు విధిస్తామని చెప్పారు అధికారులు. ర్యాలీలో రాష్ట్ర ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ అనే ఆస్పెక్ట్ తో కేంద్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇంప్లిమెంట్ చేయటం, మన స్థాయిలో ఒక పట్టుదలగా ఇంప్లిమెంట్ చేయటం అనేది ఏదో తూతూ మంత్రంలా కాకుండా చాలా ప్రెస్టీజియస్ గా ఇంత దూరం కూడా ఆల్మోస్ట్ 8 కిలోమీటర్లు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు మొత్తం అందరం కూడా డ్రైవ్ చేసుకుంటూ వచ్చాం. అంటే అది కమిట్మెంట్ ని సూచిస్తుంది. ఆ వచ్చినప్పుడు దారిలో చూస్తే నేను చంద్రబాబు మోటార్ సైకిల్ మీద వచ్చాను. ఎక్కడో 1-6 హెల్మెట్ పెట్టాడు తప్ప 98% ఎవడో హెల్మెట్ పెట్టుకోవాలి. సో మరి చాలా రిపేర్ చేయవలసిన అవసరం ఉంది. అది చాలా మంది ఏమో ఈ మధ్యన నంబర్ ప్లేట్లు కూడా 6 తాలూకా 7 తాలూకా అని చెప్పి నంబర్ ప్లేట్లు ఉంటున్నాయి. అన్నిటి మీద కూడా కఠిన చర్యలు తీసుకుని ఖచ్చితంగా ఎవరైనా ఈ పెనాల్టీ 1000 రూపాయలు ఉంటే వేయటానికి రామాంజనేయుల తాలూకా, చంద్రబాబు తాలూకా, నా తాలూకా అంటే కనీసం రెట్టింపు పెనాల్టీ వేస్తాయి. కానీ ఈ తాలూకాలు, ఈ గొడవ ప్రజలు ఖచ్చితంగా పెనాల్టీ స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తాయి తప్ప మామూలుగానే రూల్స్ అంటే చాలా మందికి కొంచెం